నీ అంతటా నీవే నీ ఆలోచన ప్రకారంగా పక్షపాతము చూసి ఏదో ఒకటి సంపాదించాలని ఆశ నీకు రాకూడదని నా దేవుడు చెప్తున్నా. నువ్వు కన్నీరు గార్చిన కన్నీరు ఆల్రెడీ ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా ఆ మొర విని నీకు ఏది చేయాలో అదే దయచేస్తాడు ఆయన, అంతే. చదవండి ఒక మాట, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అంటే దేవుడు పక్షపాతి కాడని నేను నిజంగా గ్రహించాను అని మగమాటం లేకుండా చెప్తున్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు చెప్పండి? దేవుడు ప్రతిదీ చేస్తాడనేది ఆల్రెడీ ఆయనకు తెలుసు. ఒకవేళ నీవు చేసే భక్తిలో ఏమైనా అవకతవకాలు ఉన్నాయేమో అవి నువ్వు సరి చేసుకో. ఈ పూట ఈ రోజు నువ్వు దాన్ని సరి చేసుకో. నువ్వు సరి చేసుకుంటే చాలు, నా దేవుడు నీకు ఏది కావాలో ఆయన ఖచ్చితంగా దయచేస్తాడు. ఆయన అంతే, ఆయనకు తెలుసు. నా దేవుడు పక్షపాతి కాడు. నువ్వు కన్నీరు కాల్చినటువంటి కన్నీరును ఆయన ఖచ్చితంగా తుడుస్తాడు. దాన్ని లెక్క పెట్టి వేల చెల్లిస్తాడు. ఆయన నీ ప్రార్థనకు అధికమైనటువంటి మేలు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అందుకనే ఆ నుంచి మన కిందికి చదువునానా, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాడిని ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనములో, దేని బిడ్డారా, సంఘములో ఉన్నటువంటి మీరందరూ మొట్టమొదట దేవుడు కోరుకునేది అంటే మీరు భయపడాలట. భయము భక్తి లేకపోతే దేవుని దగ్గర మనం మేలు పొందుకోలేము. మీరు అనుకుంటున్నారేమో దేవుడు చూస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. నీ పని జరగట్లేదు నాయన, నీ పని జరగట్లేదు. నీ కార్యం ఎందుకు జరగట్లేదో తెలుసా? నువ్వు భయపడట్లేదు, తెలుసు. ఆయనకు ఆల్రెడీ తెలుసు. నువ్వు మొసలుని కన్నీరు గారుస్తున్నప్పుడే నీ గురించి ఆయన ఆల్రెడీ తెలుసు. అందుకనే నువ్వు భయపడకుండానే ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన ఎప్పుడు ఎంతమంది వినాలని చేస్తున్నావు తెలుసా? చుట్టుపక్కల వాళ్ళందరూ వినాలని కన్నీరు గాచి ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలము రావట్లేదు. ఎందుకో తెలుసా? నీవు దేవునికి భయపడట్లేదు. మొట్టమొదట దేవునికి భయపడాలి. ఇప్పుడు ఈ సందర్భాలలో ఒక పండుగ వచ్చింది. ఆ పండుగకు మనము అగ్రస్థితులను కాము. ఇదివరకు ఆ పండుగను మనం ఆల్రెడీ చేశాము. దేవుని మహాకృపను బట్టి అక్కడి నుంచి దేవుడు మనను బయటపడేశాడు. బయటపడేసినటువంటి నీవు, దేవుని భయము కలిగి ఉన్నటువంటి నీవు, దేవుడు చూడడని వాళ్ళతో పాటు నువ్వు ఎగిరితే, వాళ్ళతో పాటు నువ్వు ఆడితే, వాళ్ళతో పాటు నువ్వు అన్ని చేస్తే, నా దేవుడు నువ్వు పెట్టిన కన్నీటికి ఆయన ప్రతిఫలము ఇస్తాడా? చెప్పండి, ఎందుకు ఇస్తాడు ఆయన? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేయగానే నీకు మేలు కలిగింది. ఇప్పుడు నీకెందుకు మేలు కలుగుతలేదు? నువ్వు భయపడట్లేదు, దేవునికి భయపడట్లేదు. భయపడకపోవడం వలనే కుటుంబంలో ఆశీర్వాదం లేదు. ఎంత పని చేసినా కూడా ఆ పనిలో ఆశీర్వాదం కలగట్లేదంటే, డబ్బులు నిలబడట్లేదంటే, ఒకప్పుడేమో నిలువ ఉండేది, ఇప్పుడు నిలువ ఉండట్లేదంటే కారణం ఏంటో తెలుసో? ఒకటే కాడ, నువ్వు ఆయనకు భయపడకుండా నువ్వు చేసే పనిని చేసుకుంటూ నేను సెటిల్మెంట్ అయినానులే అని నువ్వు వెళ్ళిపోతున్నావు. వాళ్ళు ఏది చేస్తే నువ్వు అది చేస్తున్నావు. అయ్యా, అందరూ ఎగురుతున్నారు, ఏదో వాళ్ళ పోయి ఆట ఆడానయ్యా అంటే
వాక్యం వింటున్నటువంటి నీవు ఆ పని చేస్తే దేవుడు ఎంత బాధపడతాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మనుషుల ఎదుట నన్ను దూషించేవాడిగా మీరు చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. నీ అంతటిగా నీవు పోయావే, దేవుని ఎంత దూషించేవాడిగా నువ్వు చేస్తున్నావు. మనుషులు చూడరా, ఆల్రెడీ దేవునికి తెలుసు నువ్వు ఎలాంటి వాడివో తెలుసు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నటువంటి దేవుడు నీలో ఉన్నటువంటి అన్ని ఆయనకు తెలియకుండా ఎప్పుడైనా ఉంటాదా? ప్రతిదీ ఆయనకు తెలుసు కనుక నువ్వు భయపడాలి. అదే మాట చదువు నాయన, అదే మాట చదువు, మళ్ళీ రిపీట్ చేయి. ప్రతి జనము జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు నీ ప్రార్థనకు ప్రతిఫలము ఖచ్చితంగా వస్తది. ప్రతి జనములోను ఎవరైనా సరే మైకు తెలంగాణలో దేవుని వాక్యం వెల్లడవుతుంది. నువ్వు ఎక్కడున్నా సరే దేవునికి భయపడు. ప్రతి జనములోను దేవునికి భయపడితే నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నువ్వు ఏది కావాలో అది ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడంతే. నువ్వు ఏది అడిగితే అయినా ఖచ్చితంగా చేస్తాడు. ఇవి ఉండాలి, భయపడాలి, దేవునికి భయపడాలి. ఈ భయపడకుండా ఎవరు చూడరని ఏది చేసినా కూడా ఏదో ఒక రోజు అన్ని పోతాయి. సమాజంలో వెలవేసినట్టుగా దేవుడు చూపిస్తాడు. అయ్యా మేము అన్నీ చేస్తున్నాం కదా, మాకేం కావట్లేదంటే ఉంది, ఆయన రాకడా వస్తాడు. ఆయన నువ్వు విడవబడతావు, నువ్వు ఎత్తబడతావు. అప్పుడు ఉంది ఇది లొల్లి అంతా పెట్టినవా. అందుకే నీ దేవుని పెట్టారా, ఎవరో భయపడకుండా చేస్తున్నారని అన్ని తెలిసి నువ్వు ఆగం కాకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక శతాధిపతి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో 3 గంటలు మొదలుకొని ఇవాళ వరకు ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి, ఇదిగో శతాధిపతి రాజు, నీ ప్రార్థనలు నాకు వినపడ్డాయి, నీ ధర్మ కార్యాలు నాకు వినపడ్డాయి, నువ్వు చాలా మంచివాడు అని, నువ్వు ప్రార్థన పౌరుడు అని నాకు అన్ని తెలిసే గాని ఇంకా కొంచెం బలపడాలి. ఈ ప్రజలున్నారే, నువ్వు పరిపాలిస్తున్నటువంటి ప్రజలున్నారే, ఈ పట్టణంలో ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారే, వీళ్ళకు కొంచెము నా మీద భయం లేదు, కొంచెం భక్తి లేదు. ఇదిగో వాళ్ళు కూడా దేవునికి భయపడి ఆయన అనుసారంగా నడిస్తే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన నేను ఖచ్చితంగా అంగీకరిస్తానని ఎప్పుడైతే ఆ దేవిని ఆ దర్శనములో ఆ దేవిని దూత వచ్చి చెప్పిందో వెంటనే ఆ శతాధిపతి నేను ఒక రాజునని ఒక బింకం కూడా ఏమనలేదు. వెంటనే మనుషులను పంపించాడు. ఉప్పెలో ఉన్నటువంటి చర్మకారుని ఇంట్లో దిగినటువంటి సీమోను మారు పేరు కలిగినటువంటి పేతురును తీసుకొని వచ్చి, ఇదిగో ఆయన ఏం చేశాడో తెలుసా, బోర్ల నమస్కారం చేశాడు. కాళ్ళ మీద పడి చేతులెత్తి ఒకసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? చూడండి అయ్యా, ఆయన శతాధిపతి ఎంత భయం ఉందో చూడు, దేవుని భయం ఎంత ఉంది అయ్యా అని బోర్ల పడి నమస్కారం చేశాడు ఒక సేవకునికి. మరి దేవునికి ఎంత భయపడాలి? ఇంకా ఒక సేవకునికి ఎంత భయపడ్డాడంటే దేవునికి ఎంత భయపడాలి? వెంటనే అయ్యా నన్ను పిలిపించినటువంటి పని ఏంటిదని అడగగానే
అయ్యా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో దేవుడు నాతో మాట్లాడినటువంటి ఆ మాట ప్రకారంగా నేను నిన్ను పిలిపించాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారే, వీళ్ళందరం కలిసి నీ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మీరేమైనా దేవుని గురించి 4 మాటలు చెప్తారేమో, ఆ మాటల ద్వారా బలపడి మేము ఆయన రాజ్యంలో చేర్చబడాలని, దేవునితో ఉండాలని, ఈ భూమి మీద మాకు కావలసినటువంటిది ఏదైతే అవసరతలు ఉంటాయో అవి తీరుస్తాడని అయ్యా, అందుకనే మిమ్మల్ని పిలిపించాననగానే వెంటనే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నా దేవుడు పక్షపాతి కాడు, ఆయన నరుడు కాడు, ఆయన మృత్యుంజయుడు, మరణము నుండి 3వ రోజు లేచినటువంటి వాడు. ఆయన సజీవుడిగా తన తండ్రి కుడిపార్శ్వములో ఉండి ఇదిగో మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఇదిగో అయ్యా, ఆ నీతిమంతుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో పగబట్టి సిలువ వేశారయ్యా. ఆయన పక్షపాతి కాదు, కావాలంటే కాడు. నీకు ఏది కావాలనో నువ్వు మొట్టమొదట నువ్వు భయపడు. మీరు భయపడండి. భయపడితే ఇదిగో నీతిమంతులుగా మీరు ఉంటే మీ ప్రార్థన నేను అంగీకరిస్తానని ఎప్పుడైతే ఆ మాట ప్రకటించాడో ఇంచుమించు 3000 మంది ఆ మాట ద్వారానే వెంటనే బాప్తిసాలు తీసుకొని ప్రభు కొరకు సిద్ధపడ్డాడండి. చప్పట్లు కొట్టలేంది, చప్పట్లు కొట్టలేంది, ఒక్కసారి చప్పట్లు కొట్టలేదా? చూసారా దేవుని బిడ్డలారా? వెంటనే ఆ మాటకు భయపడిపోయారు. పక్షపాతి కాడనగానే నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు, నేను దేవునికి భయపడతాను. ఈ రోజు నుంచి నువ్వు దేవునికి భయపడు. నువ్వు ఏ సమస్య చేత వచ్చావో ఆ సమస్య తీరింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొక మాటలోనికి మనం వెళ్దాం. ద్వితీయ ఉపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం. 16వ అధ్యాయం 19వ వచనం. 16వ అధ్యాయము 19వ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలాగనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలగజేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది. ఏంటిదో తెలుసా? ఇది లంచం. ఏంటిదమ్మా ఇది? లంచం. దేవుని బిడ్డలారా, లంచం తీసుకుంటే ఏమైపోతారో చక్కగా దేవుడు చెప్తున్నాడు. అక్కడ కళ్ళకి ఏం కలుగుతుందంట? గుడ్డితనం వచ్చేస్తుందట. నీతిమంతులకు ఏమైపోతుందట? అపార్థులలోనికి వచ్చేస్తారంట. ఎందుకు చెప్పనా దేవుని బిడ్డలారా? ఇప్పుడు నువ్వు జ్ఞానం కలిగి జీవిస్తున్నా. ఒకసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఎవరైనా నిద్రపోతున్నారా? నిద్రపోవట్లేదు కదా. ఒక్కసారి జ్ఞానము కలిగినటువంటి వాడు ఏదో లంచం తీసుకుంటే అతడు జ్ఞానంగా మాట్లాడగలుగుతాడా? ఆయన జ్ఞానవంతుడు, ఆయన దగ్గరికి పోతే మనకు తీర్పు జరుగుతుందని వెళ్తారు. మీరు అక్కడికి వెళ్తే అదే జ్ఞానంతో సమాధానం చెప్పగలుగుతాడు ఆయన? చెప్పలేడు. ఆయన ఎవరు? మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టుంది. ఏమైపోతాడు? నా కన్నులకు గుడ్డితనం. ఎందుకంటే ఏమిచ్చారు? 2 ఇచ్చారు.
ఈయనకు పంచాయతీ చెప్పాలి, వీళ్ళకి పంచాయతీ చెప్పాలి. మరి ఏమైపోతుంది కనులకు? ఎవరికి ఏది చెప్పట్లేదు. అందుకని జ్ఞానము కలిగినటువంటి వాడు లంచం తీసుకోకూడదు. నువ్వు తీర్పు ఖచ్చితంగా తీర్మానం చేస్తే, న్యాయాన్ని చేస్తే ఖచ్చితంగా నా దేవుడు ఆ జ్ఞానవంతుడికి ఏది అవసరమో నువ్వు ఏం చేయాలో ఆశపడుతున్నావు, నీకు ఏం కావాలని ఆశపడుతున్నావు? ఉద్యోగం కొట్టాలన్నా, ఇంట్రెస్ట్ లో పాస్ కావాలన్నా, లేదా ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పని దొరకాలన్నా, ఒక ఉద్యోగం దొరకాలన్నా, నీకు ఏం కావాలి జ్ఞానవంతుడా? నాకు భయపడు. లంచం తీసుకోవద్దు, లంచం తీసుకోవద్దు. ఈ లంచం తీసుకుంటే నీ కనులకు గుడ్డితనం వచ్చేస్తుంది. నాతో ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయలేవు, నాతో పశ్చాత్తాప పడలేవు. నువ్వు అనుకున్నది నా దగ్గర ఎంత కన్నీరు కార్చి మొరబెట్టినా కూడా అది దొరకదనేది ఆల్రెడీ నీ మనస్సాక్షికే తెలుసు. కనుక జ్ఞానవంతుడా, నీకు ఏది కావాలో నా పాదాలు పట్టుకొని నువ్వు అడుగు, అది నీకు ఖచ్చితంగా నేను చేస్తాను. కానీ లంచము జోలికి నువ్వు వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పనులు మనం చేయకూడదని దేవుడు కరెక్ట్ గా నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతునికి ఏం కలుగుతుంది? అపార్థం వస్తుంది. అమ్మా, ఈయన చూడమ్మా బలాయన, ఎంత నీతిమంతుడు అనుకున్నాం మన ఊళ్ళోనైతే. పాపా ఎంత నీతిమంతుడు అనుకున్నాం, కానీ వాళ్ళ దగ్గర తీసుకున్నాడంట, ఇగో మా దగ్గర తీసుకున్నాడంట. న్యాయం చేయమని పోతే ఇద్దరికి ఏం న్యాయం చేయట్లేదు. ఎందుకు ఇది పొడిగించబడుతున్నాయి? ఎందుకు పొడిగించబడుతుంది? యాగలేక ఏం చేశారు? కేసు పెట్టారు. ఏం పెట్టారు? కేసు పెట్టారు. నేను ఒక లాయర్ని పట్టుకుంటే, ఆయన ఒక లాయర్ పట్టుకున్నా. ఇద్దరు లాయర్ కట్టుకుంటున్నా కానీ మా సొమ్మంతా పోతుంది, కానీ మా పని అయితలేదు. చూసే ₹1,00,000 అప్పు తెస్తుంది, చూసి 50,000 అప్పు తెస్తుంది. ఈ అప్పు ఇదైపోయే, ఈ అప్పు తీర్మానం అవుతుంది. ఒకటి పెరుగుతూనే ఉంది, కానీ మా పంచాయతీ తీర్మానం కాకపోయే. అందుకనే దేవుని బిడ్డలారా, నీతిమంతునికి ఏమంటున్నాడు? నీతిమంతుడు అపార్థము పుట్టిస్తుంది. అందుకనే నీతిమంతుడిగా ఉన్నటువంటి నీవు ఈ పనులు నువ్వు చేస్తే దేవుని దగ్గర ఏ విలువ నీకు దొరకదని దేవుడు చెప్తున్నాడు. నేను చెప్పడం కాదు, దేవుడు చెప్తున్నాడు. నీతిమంతునిగానే ఉండు. నువ్వు నీతిమంతుడు కాబట్టి నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీకు ఎందుకు దేవుడు చేయడయ్యా? వాళ్ళకి వీళ్ళకి ఎందుకు నువ్వు మోసం చేసేది? అసలు మోసం ఏం చేసేది? నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? అట్లా నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాలో ఉన్నాడు, నీ నీతిమంతుడని నువ్వు అనుకుంటున్నావు. అసలు నీ మనసాక్షి నీతిమంతుడని ఒప్పుకుంటున్నావు? అసలు నువ్వు నీకే తెలుసు, ఆల్రెడీ దేవుడికి తెలుసు. అసలు నీకే తెలుసు. నువ్వు ప్రార్థన చేయలేకనే పోతావు. ఎందుకంటే ప్రతి వాళ్ళు నిన్ను చూసి అపార్థన చేసుకోవా, అని దగ్గర వాడు మంచోడు కాదే, నీతిమంతుడు అనుకుంటున్నాం, కానీ వాడు మంచోడు కాదు. మమ్మల్ని తీసుకుపోయి కచ్చిలో పెట్టి డబ్బులన్నీ అయిపోయినాయి. ఆ కేసు ఇంకా ముందర పడట్లే. మళ్ళీ ఎవరిని పట్టుకొని లంచం తీసుకొని అటువంటి వాళ్ళని పట్టుకుంటే అది అప్పుడు ఏమైపోద్ది? తీర్మానం అయిపోతుంది. లంచం తీసుకోకుండా ఉండే వాళ్ళు ఎవరు? నీతిమంతులు. ఆ నీతిమంతులు ఎవరు అంటే ఏ పక్షపాతం లేనటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? యేసు ప్రభు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవిని పాదాలు పట్టుకొని నువ్వు కన్నీరు గార్చి ప్రభుని అడిగితే ఇద్దరిని చెక్ చేస్తాడు.
సమాధానంతో నిన్ను పంపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకే దేవుని బిడ్డలారా, పక్షపాతము నువ్వు ఎవరికే చూపొద్దు. పక్షపాతము చూస్తే నీ కనులకు ఏం కలుగుతుంది? గుడ్డితనం కలుగుతుంది. నీతిమంతుడికే అపార్థం వస్తుంది. నువ్వు నీతిమంతుడివి. నలుగురు నాలుగు మాటలు అంటే దేవుని నమ్ముకున్న నీవు దేవుని ఎంత బాధ పెడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నావు. దేవుని నమ్ముకున్నావు అంటే నమ్ముకున్నావు, నువ్వు నీతిమంతుడు, ఇన్ని పనులు చేస్తుంది. నేను చూసి అందరూ అసహించుకుంటారు. మరి దేవుడు ఎంత బాధపడాలి? అందుకనే ఇవి మనకు తగదు. మనం పక్షపాతము ఎవరికి చూపెట్టకూడదని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే యెషయా పుస్తకంలోనికి వద్దాం. యెషయా పుస్తకంలోనికి వద్దాం. 1వ అధ్యాయం 17వ వచనం నాన్న. 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయుట చూడు, కీడు చేయుట మాను. నువ్వు కీడు చేయటం అనేది మొట్టమొదట మాను. మేలు చేయ నేర్చుకొనుడి. నువ్వు నేర్చుకో. ప్రతి పంచాయతీ నువ్వు చెయ్యి. న్యాయము ప్రతి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు. ప్రతి వాళ్ళకు మంచి చెయ్యి. కానీ కీడు చేయకు, వాళ్ళకు మేలు చెయ్యి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించుబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. ఎదురవాళ్ళు పక్షాల వాదించుడి. ఇంకా విధవరాలు దొరికిందనుకో, ఇంకా ఏం చేస్తారంటే గుండు కొట్టిస్తారు. వెనక ముందు ఎవరు లేరు కదా, దాపో అమ్మా నీ పంచాయతీ తీర్మానం చేస్తా కానీ మా ఇంట్లోకి వచ్చి గిన్నెలు సర్వలని కడుగు అంటారు. ఆ స్థితి కూడా తీసుకొని వస్తా. ఎవరిని? విధవరాలు. దిక్కు లేదు పాపం. దిక్కు లేదు కాబట్టి పంచాయతీ తీర్మానం కావాలి. ఏం చేస్తుంది? పోవాలి, చెయ్యాలి. అయినా మూర్ఖుడు చేస్తాడా? చేయడు. మరి ఇంటి డబ్బులు కావాలి, పనులు చేయించుకోవాలి. చెలక పని ఉంటే చెలక పని చేయాలి. ఆఫీసులో ఉంటే ఆఫీసు పని చేయాలి. ఆ ఇంట్లో ఉంటే ఇంట్లో కూర్చోవాలి. అన్ని పనులు చేయాలి. కానీ న్యాయం జరగదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎదవరాల పక్షాన వాదించమంటున్నాడు దేవుడు. మరి జ్ఞాపకం రాదు, కానీ ఎదవరాలనే పట్టుకుంటారు. ఎదవరాలను పట్టుకొని వాళ్ళను పాపము ఉండి లేక కష్టపడి పనులు చేసుకొని పిల్లలను పోషించుకొని ఎంతో బాధ పెడతారు. అలాంటి వాళ్ళకే ఎక్కువ కష్టాలు పెట్టి అన్ని డబ్బులు గుంజేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఏదో దిక్కు లేదని ఒక ఊరికి వెళ్ళి పండుకుందాము, తల దాచుకుందాం, ఒక ఇల్లు కట్టుకుందాం అంటే ఏమంటారు తెలుసా? నీకు దిక్కు లేదు, దాపు లేదు, నా దాపుకు వచ్చావమ్మా, నా దాపుకు వచ్చావు, ఇంకెవరు లేరని నా దాపుకు వచ్చావు. అరే ఇప్పుడు ఆడ మనిషి చూసేది ఏందబ్బా, నా భర్త లేడు కదా, నా పిల్లలు ఒక దగ్గరికి వెళ్తే నాకు మనోళ్ళు ఉంటారు అనే ఆదరణ కలిగి వచ్చేస్తుంది. వీరేం చేస్తారు తెలుసు? నేనే దొరికానా, ఇంక మా దగ్గరికే వచ్చావా? చూడు, మైకు తరంగాలలో దేవుని వాక్యం వెలవడుతుంది. దేవుని బిడ్డలారా, అన్యజనులారా, ఏ ఆడ మనిషి అయినా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు తలదార్చుకోవటానికి, పిల్లలను పోషించుకోవటానికి, బ్రతకటానికి వచ్చినటువంటి వాళ్ళను ఏమి అనకూడదని దేవుని లేఖనం సెలవిస్తుంది. అందుకనే ఆమెను నువ్వు సరిచేసి చూడు, నువ్వు ఎంత ఆశీర్వదించబడతావు. ఇంకోటి, తల్లి ఏంది, తండ్రి లేని వానికి న్యాయం తీర్చండి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చండి. వాడు పిల్లగాడు చదువుకుంటున్నాడు, కాలేజ్ చేస్తున్నాడు,
వారికి న్యాయం చేయాలి. తండ్రి లేడు. వాడు అప్పుల బాధల ద్వారా నాకు అప్పులు కట్టచ్చని కేసు పెట్టాడు. మరి న్యాయం చేయాలి. వాడు మంచి ప్రయోజకుడు అయినప్పుడు, ఒక ఉద్యోగస్తుడు అయినప్పుడు వాడికి న్యాయం తీర్చగా. ఒకసారి హాలని చెప్తారా గట్టిగా? వాడు నిన్ను గుర్తు పెట్టుకోరా. తండ్రి లేనివాడు ఇదిగో నాకు తండ్రిగా ఉన్నాడు, నాకు న్యాయం చేశాడు, నేను మాత్రము నా జీవితంలో ఎప్పుడు కూడా వదిలిపెట్టనని ఆయనకి గురి ఉంటుందా? ఉంటుందా? ఇలాంటి మొత్తం వాడు తండ్రి లేని వాడైనా సరే, ఎదవరాలైనా సరే, భర్త లేని వాడైనా సరే, వీళ్ళను మాత్రం కడగాలి, నా పొట్ట నింపుకోవాలి, నేను పైన ఉంటాను. కానీ దేవుడు చూసి ఊరుకుంటాడా? దేవుని బిడ్డలారా, వాళ్ళకు తగినటువంటి వారిని దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకొని తన కార్యాన్ని దేవుడు చేసుకుంటాడు. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇదిగో విధవరాలకు, ఇదిగో తండ్రి లేని వారికి న్యాయాన్ని ఖచ్చితంగా తీర్చాలని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా, మీ దగ్గర ఆస్తి లేకపోవచ్చును, మీ దగ్గర ఇదిగో వాళ్ళకు పెట్టడానికి ఏమి లేకపోవచ్చును, కానీ యేసు నామం పేరట వాళ్ళ నిమిత్తమే మీరు ప్రార్థన చేస్తే చాలు, వాళ్ళకు న్యాయాన్ని దేవుడు తీరుస్తాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అయ్యా, నేను బట్టలు ఇవ్వలేనయ్యా, నేను ఆహారం పెట్టలేనయ్యా, ఒక 100 రూపాయలు కూడా నేను ఇవ్వలేనయ్యా అని ఒక ఆశ కలిగినప్పుడు నా దేవునికి నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నా దేవుడు వాళ్ళను ఏ విధంగా తీర్చిదిద్దుతాడో ఆ విధంగా దేవుడు తీర్చిదిద్దాడు. లేదా నీకే దయదలిసి నిన్ను పెద్దగా చేశామా, నువ్వు తీసుకుపోయి వాళ్ళకి సహాయం చేయమని దేవుడే అప్పటికప్పుడు ఆ జ్ఞానాన్నిచ్చి, ఆ తెలివిచ్చి, ఆ ఆలోచన ఇచ్చి ఆ విధంగా దేవుడు నిన్ను నిలబెడతాడంతే. అక్కడ నిలబెట్టి ఆ విధంగా తీర్చిదిద్దుతాడు దేవుడు. ఇంకొక మాటలోనికి మనం వెళ్తాం అమ్మా, ఇంకొక మాటలోనికి మనం వెళ్దాం. సామెతల పుస్తకము 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 12వ వచనం. నానా, తండ్రి తన క్లిష్టమైన కుమారుడిని గద్దించు, చూచావా, తన ఇష్టమైనటువంటి కుమారుని గద్దించు రీతిగా యెహోవా ప్రేమించు వారిని గద్దించును. తను ప్రేమించిన వారిని దేవుడు గద్దిస్తాడు. గద్దించినంత మాత్రాన నీవు దేవుని మీద కోపం పెట్టుకోకూడదు. గద్దించడం అంటే ఏంది? నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థనకు సమాధానం రాలేదు, ఏంటంటే నాకు దేవుడు చేయపాయే నాకు చేయలేదమ్మో అది మంచిది కాదండి. ఎందుకంటే దేవుడు నీ మీద ప్రేమ ఉందమ్మా, అందుకే నాకు ఆపుతున్నాడు దేవుడు. అది నువ్వు గ్రహించట్లేదు, నువ్వు గుర్తుపట్టట్లేదు. అసలే ఆయనకు ప్రేమ ఉంది, నువ్వు అంటే చాలా ఇష్టం కనుక అసలు అట్లా ఆపుతున్నాడు నిన్ను. ఎందుకంటే నేను గద్దిస్తున్నాను. ఇంకా ప్రార్థనలో ఎదగాలి, ఇంకా పశ్చాత్తాపం రావాలి, ఇంకా ప్రార్థన పౌరాలుగా నిలబడాలనే దేవుని కోరిక, దేవుని ఆశ. నీ ఆశ నాకు చేయలేదమ్మా, నీకు చేశాడా? చేశాడు. నీ అనారోగ్యమైంది, అప్పయింది. నువ్వేం నడుస్తున్నావు? నేను నడుస్తున్నా, నాకు చేయలే. అమ్మా, నీ మీద దేవునికి ప్రేమ ఉంది కనుక అక్కడ సాగాడు, నేను గర్తిస్తున్నాడు. ఇంకా లేవాలి, ఇంకా పట్టుదల కలగాలి, ఇంకా ఉపవాసంలో ఉండాలి, ఇంకా నా కొరకు వైరాగం కలిగి జీవించాలి, కన్ను ముయ్యగానే నేను అవుపడాలి అని దేవుని ఆశ. నేనేమో జరగట్లేదు, నన్నే గద్దించాడు అయ్యగారు, నన్నే గద్దించాడు అయ్యగారు, ఎప్పుడు పోయినా నన్నే గద్దించాడు. ఇవన్నీ తన మనసులోనికి రాకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకంటే ఇష్టమైనటువంటి వారినే గద్దిస్తారు, ఇష్టమైనటువంటి వారిని ప్రేమించి వాళ్ళని ఒక స్తోమతలోనికి తీసుకొచ్చడానికి దేవుడు గద్దిస్తాడు. అందుకనే కాస్త ఆపుతాడు.
ఆశీర్వాదము పోయిందంటే నువ్వేం చేయాలి? దేవునికి భయపడి పశ్చాత్తాపంలో ఉన్నప్పుడు పోయిన ఆశీర్వాదం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడండి, ఇంకా కొంతమంది ఏం చేస్తారు చూడు. లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. 17వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించు. అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. నువ్వు క్షమించాలి. అతడు మారు మనసు పొందిన వెంటనే నువ్వు క్షమించాలి. మళ్ళీ రిపీట్ చేయనా? ఆ మాట రిపీట్ చేయి. మీ విషయమై ఇంటి విషయమై మీరే జాగ్రత్త ఉండుడి. మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల ఒకవేళ పాపము చేసిన ఎడల, తప్పు చేసిన ఎడల అతని గద్దించుము. నీవు అతని మాత్రము ఖచ్చితంగా గద్దించాలి. అతడు మారు మనసు పొందిన ఎడల నువ్వు గద్దించినప్పుడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతనిని నువ్వు క్షమించాలి. ఎందుకంటే అతడు మనసు మార్చుకున్నాడు కదా. మారు మనసు అంటే ఏంటిది? మనసు మార్చుకోవటం. మనసు మార్చుకున్నాడంటే నువ్వు క్షమించాలిగా. నువ్వు క్షమించాలి. తప్పు చేసినప్పుడు నువ్వేం చేయాలి? గద్దించాలి. ఇవి వద్దు, మనం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు? యేసుప్రభు నమ్ముకున్నా ఎన్ని రోజులైంది దేవుని మందిరం? ఇంకా నెల కాలేదు, 1 నెల అయిపోయింది, ఇంకో నెల అయింది. అయితే బాప్తిస్మం తీసుకోవాలంటే కొంచెం ఆలోచన చేసుకో. ఎందుకు చేసుకోవాలి వీళ్ళు ఆలోచన? అమ్మా, సహోదరుడు, ఇలాంటి సహోదరులు ఉంటారు, చాలా ఉంటారు ఇలాంటి వాళ్ళంతా. ఎందుకు సహోదరులు చెప్పనా? ఇప్పుడు తాగుబోతూ ఉన్నారనుకో, పాపం దేవుని నమ్మి మంచిగా బ్రతికుతున్నారనుకో, లేదా సంపాదించి ఆ పని ఈ పని చేసి సంపాదించి మంచిగా సిద్ధపరిచిన వాళ్ళు, దేవుని నమ్ముకొని ఒక క్రమంలో బతున్నటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు, ఎందుకంటే వీరంటే నేను తిరిగేదిగా. ఒక అలివే చెప్పలేదే గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పలేదే. ఎందుకంటే వీటిలో తోడు లేకపోతే, ఎందుకంటే నేను ఊరు ప్రయాణము నుంచి వచ్చినప్పుడు నేను ఛార్జ్ మందమే తీసుకొని వస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫుల్ అన్ని ఫుల్ అయిపోద్ది. ఇక మళ్ళీ జేబులో కూడా ఎన్ని ఛార్జీ డబ్బులతో వస్తే ఈ జేబులో కూడా 1000-2000 వేసుకొని పోతుంది. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? మరి ఇవన్నీ నాకు కావాలంటే నువ్వేం చేయాలి? అరే, దేవుని మందిరానికి వెళ్తే కాస్త ఆలోచించే. ఈ బాప్తిసం అంటే ఏదో మామూలు మాట కాదు. బాప్తిసం అంటే నువ్వు మళ్ళీ ఏదైనా, ఎందుకంటే ఈయనకి ఏదైనా అవసరం దొరకాలి కదా. మళ్ళా దేవుడు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందితే నువ్వు క్షమించమని దేవుడు చెప్తే, వీడేం చెప్తున్నాడు? బైబిల్ ఏమో దేవుడేమో క్షమించమని చెప్తున్నాడు. వీడేం చెప్తున్నాడు? నువ్వు కాస్త ఆలోచించు, నువ్వు ఇంకా దొంగ పనులే చేయి, ఇంకా నీ కుటుంబం అంతా చెడిపోని, ఇంకా చెడిపోని. ఇంకా 4 రోజులు ఉంటే నా భార్య అయిపోతుంది, ఇంకా 4 రోజులు అక్కడ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోతారు? మన పాపం, మన తల్లి పేరేం పేరు ఉండే, నీలమ్మ కొడుకు చనిపోయాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఒక పాపిని నువ్వు రక్షించాలి తప్ప అతనిని అన్యాయం చేస్తే దేవుడు, పైన ఉన్న దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం కోరుకునేది ఏంటంటే ఒక పాపిని రక్షించి ఆయన ఎదుట నిలబడితే నా దేవుడు ఎంతో సంతోషపడతాడు నిన్ను చూసి. నీకు ఏది కావాలో ఆల్రెడీ ఆయనకు తెలుసు.
అది చేస్తాడంతే, ఆయనకు తెలుసు, ఆయన ఖచ్చితంగా చేస్తాడంతే. కానీ ఇలాంటి పనులు చేసి నీ కుటుంబానికి వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఈ రోజు నీ భార్య దేవుని నమ్ముకొని బయటికి వెళ్ళిందంటే కారణం ఏందో తెలుసా? నువ్వే కారణం. ఏంటి? నువ్వు దాని వస్తున్నావు, నాకు ఇంకా ఏం లేదు, నీ దేవుని నమ్ముకున్నాము, నేనేం చేయాలి? అప్పుడు ఏం చేస్తారంటే అన్యులలో గడిచిపోయి దేవుని మాట తెచ్చిన వాళ్ళు మాదిరిగా మనం జీవిస్తాం. కానీ మనము దేవుని అంగీకరించి దేవునితో బ్రతుకుతున్నటువంటి మనము దేవునికి ఒక అపార్థం తీసుకొని వస్తే మనం ఎంత బాధపడతామమ్మా, చూసే వాళ్ళు ఎంత అసహించుకుంటారు. అందుకనే దేవుని బిడ్డలారా, ఎవరికి కూడా మనం పక్షపాతము చూపకూడదు. నా దేవుడు పక్షపాతి కాదు, ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు. మనము కూడా పక్షపాతము లేనట్టుగా ఉండాలి. దేవుడు మన జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడు. వింటున్నావా? మనకు ఏది కావాలో అది గ్రహించేంత శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఆయన అంటే భయపడేంత ఆ తెలివితేటలు దేవుడు మనకిచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత నువ్వెందుకు ఎవరో చెప్తే వాళ్ళ మాటలు పెట్టుకొని నీ కుటుంబాన్ని నువ్వు ఖరాబు చేసుకుంటే దేవునికి ఎంత బాధ దీన్ని తీసుకొచ్చిన వాడికి అవుతావు. అందుకనే దేవుని పట్లారా, ఒక ఆత్మ రక్షించబడిందంటే ఆయన ఎంతగానో సంతోషపడతాడు. అందుకనే అంతకన్నా ముందల మనం సంతోషపడే వారిగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని యొద్దకు నడిపించండి. మీ కుటుంబాలను దేవుడు సంతోషపరుస్తాడు. చేతులైతే ఒకసారి కావాలని చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. యోబు పుస్తకము 32:21 యోబు పుస్తకము. మీరు దయచేసి నేను చెప్పింది మీరు వినండి. నేను ఎవరి ఎడలను పక్షపాతి అయి ఉండను. అంతవరకు చాలుగా. దయచేసి నేను చెప్పింది వినండి అని దేవుడు చెప్తున్నాడు. నేను ఎవరి ఎడల పక్షపాతిని కాదు. మీరు ఎప్పుడు కన్నీరు కార్చి నాకు ఇది కావాలి ప్రభువా అని నువ్వు అడుగు. నేను ఎవరికి పక్షపాతిని కాదు. మీరు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు నీకు నేను అనుగ్రహిస్తాను. కానీ నువ్వు భయపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు చేసిన ప్రార్థన ఇదిగో నా చెవులో పడాలి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో పొగ మాదిరిగా ధూపం మాదిరిగా నా సన్నిధికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పక్షపాతం లేనటువంటి దేవుణ్ణి ఒక దగ్గరనే తిని ఒక దగ్గరనే ఉండి ఆ మనిషి ఏం చేశాడో చూద్దాం ఒకసారి. ఇదొక మాట చెప్పి నేను ముగించేస్తాను. అసలు పాయింట్ చెప్పకపోతే మంచిది కాదు కదా నాన్న. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 48వ వచనం. ఆయనను అప్పగించువాడు నేను ఎవరినని ముద్దు పెట్టుకొందును ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనకు ముద్దు పెట్టుకొనెను. ఆయనకు ముద్దు పెట్టుకున్నాడు. ఎవరికి? యేసు ప్రభుకు ముద్దు పెట్టుకున్నాడు. చూసావా? నా దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు.
అందరి దృష్టిలో ఏ పక్షపాతం లేకుండా ఏది కావాలో దేవుడు అది ఖచ్చితంగా సకలము అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు దగ్గర తిన్నాడు, యేసు ప్రభు బోధ విన్నాడు, యేసు ప్రభు పడకలో పండుకున్నాడు, యేసు ప్రభు సంచి కూడా కానుకల సంచి కూడా ఇచ్చాడు. అంతా అన్ని ఇచ్చిన తర్వాత ఇదిగో సహోదరులు మీరు అన్నట్టుగా దేవుడు ఆ శిశులను ఆ విధంగా పెంచుకొని వస్తే వీడు ఇది చాలక ఏది ఈ కానుకలు చాలక వీడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు శత్రువుల దగ్గర పోయి లంచం ఏంటిదే ఎన్ని 30 ఎండి నాణ్యములు నాకు కావాల గుసగుస చెప్పుకున్నప్పుడే అమ్మా వినండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా, ఎందుకంటే మీరు పడిపోయారు మళ్ళీ లేచారు, లేచినటువంటి మీకు అన్ని తెలుసు. ఇదిగో మళ్ళీ దేవుడు చెప్తున్నాడు మీరు పడిపోకూడదు, అది ఉచ్చులో పడకూడదు అని దేవుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. చూసావా వాడు ఎంత చక్కగా, ఇదిగో ఈయన చెప్పేశాడు ఏమని, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభును, ఆయన్ను వచ్చి మీరు పట్టుకోండి అని చెప్పేస్తాడు. వాళ్ళకి పోయి చెప్పేసి ఆ నాణ్యాలు తీసుకోవడానికి ఒప్పందం చేసుకుని వచ్చి ఇదిగో యేసయ్య దగ్గరికి వచ్చి అంతమందిలో వచ్చేసి ఇదిగో నీకు శుభము, నీకు సంతోషము అని చెప్పి యేసు ప్రభును ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, 9వ వచనం చదవమ్మా. అదే 9వ వచనం 49 దాటినాక యేసు చెల్లికాడా ఓ ప్రేమికుడా నీవు చేయవచ్చినది ఏమని చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను అప్పుడు పట్టుకున్నారు. చూసావా యేసు ప్రభుకి పక్షపాతము లేనటువంటి యేసు ప్రభుకి ఇదిగో శిక్ష విధించాడు. ఎవరు కాదు, ఎమ్మడి తిరిగిన నీ శత్రువు వాళ్ళే అంటే ఎమ్మటున్నోడే, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళే, నువ్వు దాన్ని గ్రహించట్లేదు. అందుకనే నీకు ఆశ చూపిస్తారు. జాగ్రత్త, ఇంకా 10 రోజులు అంటాడు, నెల రోజులు అంటే నువ్వు అట్లే ఉండు, ఇట్లే అయిపోద్ది. అందుకనే ఇవన్నీ తీసేసుకొని ఇదిగో దేవుని కొరకు వైరాగం కలిగి జీవిస్తే ఆయన రాజ్యములో నువ్వు చేర్చబడతావు. ఆయన జీవ గ్రంథములో నీ పేరు నమోదైపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఒక్కసారి ఆలోచన చెప్తారా గట్టిగా? అందుకనే దేవుడు బిడ్డారా ఎమ్మటే యేసు ప్రభును అప్పగించి వెళ్ళిపోయి అప్పుడు అయ్యగారికి తెలిసిపోయింది. ఏమని, అయ్యా నీతిమంతుని నేను రక్తాన్ని చిందించేటట్టుగా చేశానయ్యా, నేను పాపినైనా పాపము కట్టుకున్నానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా అని ఈ 30 వెండి నాణ్యాలకు తీసుకొని పోయి ఆ శిష్యులు ఏడుస్తా ఉన్నారు. మా యేసయ్య బాయే, మా పరిస్థితి ఏంది, ఇంత అయిపోయే, మమ్మలను అన్నిటికీ మంచి చేసే, ఏది కావాలంటే అది ఇచ్చే, అన్నిటిని సరి చూసే నా యేసే లేకపోయారు. వీడు కుమిలి ఏడుస్తుంటే వీడు వచ్చేసి ఆ డబ్బు ఎండి నాణ్యాలు తీసుకొని వచ్చి వాళ్ళ చేతిలో పెట్టి చెట్టెక్కాడు. ఉరి పెట్టుకొని తల కిందలు బద్దులయ్యి ఇదిగో పొట్ట చీచబడి, నడుము చీచబడి, పేగులని బయటికి వెళ్ళేటట్టుగా చచ్చిపోయాడు. చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పక్షపాతం లేనటువంటి వారిని నువ్వు ఏ విధమైన ఇబ్బందులు పెట్టాలని ఆశ కలిగి నువ్వు ఉంటే
సృష్టికర్త నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అలాంటి వాళ్ళ మధ్యలోనే నేను గనురాలుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇదిగో మీరు ఏదేదే ఆశలతో మీరు వచ్చారు కానీ పక్షపాతం మీరు చూపకండి. నా దేవుడు పక్షపాతి కాడు కనుక మీరు పక్షపాతం ఎవ్వరి మీద చూపకండి. ఒకవేళ పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు ఏదైనా పక్షపాతం చూపెట్టారేమో, అమ్మా ఇదిగో కాస్త నీళ్ళు తీసుకురా అంటే నీళ్ళు తీసుకురాకుండా ఇలాంటి ఏవివో అక్కడక్కడ చేసావేమో, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన మనకు శరీరం ఇస్తున్నాడు, రక్తాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మన పాపాలు పోయి పరిశుద్ధత కలిగి జీవించాలని, ఆయన రాజ్యములో చేర్చబడాలనే ఇదిగో ఈ భూమి మీద నీకు ఏది కావాలనో, ఏ అనారోగ్యం చేత నువ్వు బాధపడుతున్నావో అవన్నీ విడుదల కావటానికి, నువ్వు సమాధానంగా ఉండటానికి, నువ్వు పాపం నుంచి విడిపించబడటానికి, నువ్వు ఒక ఆస్తికర్తగా నిలబడాలని, ఆయన రాజ్యంలో చేర్చబడాలని ఆయన తన శరీరాన్ని రక్తాన్ని నీకు ఇస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డ, ఇప్పుడు ఎక్కడెక్కడ పక్షపాతం చూపెట్టావో ఇప్పుడు నిలుమోకాల మీద ఉండి నువ్వు తీర్మానం చేసుకున్నా. దేవుడు చెప్తున్నాడు, అందరూ నిలుమోకాల మీద ఉంటారు, అందరూ నిలుమోకాల మీద ఉంటారు. దేవుని వాక్యం విన్నటువంటి నీవు దేవుని బిడ్డ, ఇదిగో శుద్ధీకరణతో దేవుడు నీతో మాట్లాడాడు.